యోహాను సువార్తమానం 20వ అధ్యాయం 13వ వాక్యం, 14వ వాక్యం, 16వ వాక్యం నేను చదువుతాను, చూడండి. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. 16వ వాక్యం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. తల్లపైకి లేపిన ఆ మాటని ఇక గమనించాలి. ఇక నేను చెప్పాల్సింది చాలా ఉంది, అది మీరు చూసిన అర్థం కాదు. అందరూ గమనించండి. ఇది ప్రతి క్రైస్తవునికి పరిచయమైన మాటే. ఇది ఈరోజు ఈ మాటను చదువుకోకుండా ఎవరు ఉండరు. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి రాయి దొర్లింపబడి తీయటం చూసి ఎవరో ఎత్తుకుపోయారు అని కంగారు పడుతూ సందేహపడుతూ ఆ తోటంతా సంచరిస్తుంది. యేసు సజీవుడిగా లేపబడడం, రాయి దొర్లింపబడడం, ఇవన్నీ కళ్ళతో అక్కడే చూస్తూ ఉంది ఆమె. రాయి దొర్లింపబడింది, సమాధి ఖాళీగా ఉంది, ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు అని కంగారు పడుతుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరు చదువుకున్నారే 13వ వాక్యం 14వ వాక్యంలో, నేను 14వ వాక్యాన్ని చదివినప్పుడు ఆమె వెనక తట్టునే ఎవరు నిలిచి ఉన్నారు? చూడండి, ఆ మాటను చదవండి. ఆమె వెనక తట్టు తిరిగిన తరువాత యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయనను ఆమె గుర్తించలేదు. ప్రియులారా, నేను ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య ఆమె వెనకనే ఉన్నారు. ఎవరో తోటమాలి అనుకుంటుంది ఆయన్ని. ఇతను ఎవరో మనకు సంబంధించినోడు కాదు, ఎవరో తోటమాలి అని అనుకుంటుంది. ఆమె వెనకనే యేసయ్య నిలిచి ఉన్నారు. నేను కొంచెం ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు సరిగ్గా 48 గంటల క్రితమే యేసయ్యను ఆమె బాగా దగ్గరగా చూసింది. అప్పటికి ఒక 48 గంటలైంది మరియ యేసయ్యను చూడటం. ఎందుకంటే సిలువ మీద పెట్టబడిన తర్వాత కూడా మరియ దగ్గరగానే ఉంది యేసయ్యకు. ఒక రోజు లేదా ఒక 2 రోజులైంది. వాస్తవానికి మీ పిల్లలు ఎవరన్నా ఉన్నారు, ఒక సంవత్సరం తర్వాత ఏదైనా ఒక చోటుకి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తే, మీ ఇంటి తలుపు తీసుకొని నీ దగ్గరకు వస్తే, అబ్బాయి నువ్వు అంటావా? సంవత్సరం తర్వాత వచ్చినా నీ కుమారుడు నీకు, చెప్పండి నోరులు తెరిచి, గుర్తుంటాడా లేదా? 2 సంవత్సరాల తర్వాత వచ్చినా నీ కొడుకు ఎవరో నీకు తెలుసు. 2 సంవత్సరాలు కాలేదు యేసయ్య దూరం అయ్యి, 2 నెలలు కాలేదు, అప్పటికి ఒక 48 గంటలు అవుతుంది. యేసయ్య ఆమె వెనకనే ఉన్నాడు, కానీ యేసయ్యను ఆమె
యేసయ్యను ఆమె గుర్తించడం లేదు. ఈ 2 గంటల్లో అసలు ఏం మార్పు జరిగింది? ఈ 2 రోజుల్లో ఈమె కళ్ళు ఏమన్నా గుడ్డివైపోయాయా అంటే లేదు. మరి యేసయ్య శరీరం ఏమన్నా మారిందా? లేదు. యేసయ్య ముఖం ఏమన్నా మారిందా? లేదు. యేసయ్య రూపం ఏమన్నా మారిందా? లేదు. మరి ఆమె కలకలు ఏమన్నా వచ్చాయా? లేదు. మరి ఎందుకు యేసయ్య అక్కడ నిలవబడి ఉన్నా ఆమె గుర్తించడం లేదు? జాగ్రత్తగా మీరు గమనించాలి. పోనీ ముఖాన్ని గుర్తించలేకపోయినా స్వరాన్నైనా గుర్తుపడతారు చాలామంది. కానీ ఈమె ఆ స్వరాన్ని కూడా గుర్తించలా. 15వ వాక్యాన్ని చదవండి, అక్కడ ఉంటుంది. యేసు ఎవరు అడిగారు? ఇది క్లియర్గా ఉందిగా మీకు. ఎవరు అడిగారు? యేసయ్య అడిగితే ఇప్పుడు ఈమె చూడండి, అంటే స్వరాన్ని కూడా గుర్తించలేకపోతుంది మరియా. ఆయన రూపాన్ని మర్చిపోయింది, ఆయన స్వరాన్ని కూడా మర్చిపోయింది. ఈ 2 రోజుల్లోనే ఏ మార్పు జరిగింది? తోటమాల అనుకుంటుంది ఆయన. 2 రోజుల వ్యవధిలోనే యేసయ్య స్వరాన్ని ఆమె గుర్తించి తెలుసుకోలేకపోవడానికి అసలు ఈమెలో మార్పు వచ్చిందా, ఆయనలో మార్పు వచ్చిందా? జాగ్రత్తగా గమనించాలి. స్వరాన్ని విని తోటమాల అనుకుంటుంది. యేసయ్య వెనకనే నిలబడితే ఎవరో అనుకుంటుంది. అసలు ఏం జరిగిందంటే మరియలో మార్పు జరగలేదు, కానీ యేసయ్యలో జరిగింది ఒకే ఒక్క మార్పు. అదేంటో తెలుసా? కేవలం యేసయ్యలో వచ్చిన మార్పు ఏమిటంటే పునరుద్ధాన బలమును పొందాడు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధాన బలమును పొందాడో అంతకు ముందున్న యేసయ్యని ఈమె చూడలేకపోతుంది. అంతకు ముందున్న స్వరం ఈ స్వరం కాదు. ఇప్పుడు కంప్లీట్గా ఆయన పునరుద్ధాన బలాన్ని పొందాడు. ప్రియమైన క్రైస్తవ దేవుని బిడలారా, మరి ఈమెందుకు యేసయ్యని గుర్తించలేకపోతుందంటే ఈమెలో ఆ పునరుద్ధాన బలము లేదు. యేసయ్యలో పునరుద్ధాన బలం ఉన్నది కనుక యేసయ్యని ఈమె గుర్తించడం లేదు, ఈమెలో ఆ బలము లేదు. యేసయ్యను యేసయ్యగా నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటే నీలో పునరుద్ధాన బలం దూరమైంది. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఒకానొక సందర్భంలో ఏమండి, సముద్రంలో ఒక తుఫాను రేగినప్పుడు శిష్యులందరూ యేసయ్యతో పాటు ఆ పడవలో ఉంటే యేసయ్య ఆ తుఫాన్ని గద్దించినప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు? గాలియు సముద్రము ఈయన మాటకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అంటే ఆయన ఎవరో సరిగ్గా వీళ్ళు కూడా గుర్తించలేకపోతున్నారు. నేను ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు మరియ జీవితాన్ని, మరియలో ఆ పునరుద్ధాన బలం, యేసయ్యలో ఏ పునరుద్ధాన బలమైతే ఉన్నదో మరియలో ఆ పునరుద్ధాన బలము లేదు కనుకనే యేసయ్య ప్రక్కనే ఉన్నా, యేసయ్య పిలుస్తున్నా
గుర్తించలేకపోతుంది. అయ్యా తోటమాలి, యేసయ్యని ఎవరో ఎత్తుకుపోయారు, కొంచెం నువ్వు వెతికి పెట్టు అంటుంది. అమ్మ నీ ఎదుటుంది నేనే. గుర్తించలేని శక్తి ఈమెలో లేదు. ఈరోజున చాలా ఈస్టర్లు మన జీవితంలో జరుగుతున్నాయి, కానీ చాలా పండుగలు మనం చేసుకుంటున్నాం, కానీ కొన్నిసార్లు యేసయ్య మన ప్రక్కనే ఉండి మనల్ని పిలుస్తున్నా గుర్తించలేని అయోమయ స్థితిలో మరియలాగా మారిపోయాం. మగ్దలేని ప్రాంతం నుంచి ఆస్తులన్నీ అమ్ముకొని యేసయ్య కొరకు యేసయ్య దగ్గరికి వచ్చింది, కానీ ఆయన పునరుద్ధాన బలమును తెలుసుకోలేకపోయింది. ఈరోజు క్రైస్తవులారా, యేసయ్య యొద్దకు వస్తున్నారు, యేసయ్యను ఆరాధిస్తున్నారు. అదే సమయంలో ఆయన పునరుద్ధాన బలమును మీరు పొందాలి. ఎందుకు ఒక వ్యక్తికి పునరుద్ధాన బలం కావాలంటే, ఆ పునరుద్ధాన బలం నీలో కలిగినప్పుడే నువ్వు యేసయ్యను యేసయ్యగా గుర్తిస్తావు. యేసయ్యను యేసయ్యగా ఈ రోజున గుర్తించలేకపోవడానికి కొన్నిసార్లు దేవుడే మనతో మాట్లాడతారు, కానీ గుర్తించలేరు. దేవుడే మనకు ఒక ఆలోచన చెప్తారు, గుర్తించలేరు. దేవుడే మనల్ని బలపరుస్తాడు, గుర్తించలేరు. ఎందుకంటే ఈమెలో పునరుద్ధాన బలము లేదు. 2 రోజుల వ్యవధిలోనే ఆమె గుర్తు పట్టకపోవడానికి కారణం ఏమిటంటే, ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలో ఉన్నాడు. ఆ ప్రత్యక్షతను గ్రహించే బలం ఈమెలో లేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తాన్ని కార్చి, నీ కొరకు సిలువ మరణాన్ని పొంది, నీ కొరకు తిరిగి లేచిన యేసయ్య ఇచ్చే ఆ పునరుద్ధాన బలమును నీవు పొందితే, ఇదిగో నా ప్రక్కనే యేసయ్య ఉన్నారు, నన్ను బలపరుచుతున్నారు, నాకు ఆలోచన చెప్తున్నారు, నన్ను నడిపిస్తున్నారు అని నువ్వు గుర్తిస్తావు. గుర్తించలేని స్థితిలో ఈరోజున క్రైస్తవులు మారిపోయారు. ఎందుకంటే వారికి ఆ పునరుద్ధాన బలము లేదు. పౌలు గారి గురించి ఈరోజు నేను మీకు ఒక సంగతి చెప్తాను. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివినప్పుడు ఈ ఒక్క మాటనే ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను. 10వ వాక్యం నుంచి చదువుతున్నారు చూడండి. ఏ విధము చేతనైనా కలగవలెనని. ఇక్కడ చూడండి, 2 విషయాలు చెప్తారు పౌలు. జాగ్రత్తగా చదువుకోవాలి ఆ మాటలు. ఆయనను 2 గుంపులు, ఆయనను ఎరిగిన వారు ఒకరు, ఇంకోటి చూడండి, ఆయన పునరుద్ధాన బలము ఎరిగిన వారు కొంతమంది. నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆయనను ఎరిగిన వారు కొంతమంది ఉన్నారు. నెక్స్ట్, ఆయన పునరుద్ధాన బలము ఎరిగిన వారు. మరి ఆయననే ఎరిగింది, ఆయన పునరుద్ధాన బలమును ఎరగలేదు. అందుకే పునరుద్ధానుడైన తరువాత మరియ యేసయ్యను గుర్తించలేకపోయింది. యేసయ్య స్వరమును కూడా గుర్తించలేకపోయింది. పౌలు గారు అదే అంటారు, ఆయన పునరుద్ధాన బలమును. ఈ రోజున దేవుని బిడ్డలారా, యేసును యేసుగా గుర్తించే చాలామంది
ఆయన పునరుద్ధాన బలమును గుర్తించలేకపోతున్నారు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధాన ప్రత్యక్షత నీ మీద కుమ్మరించారు. ఆ పునరుద్ధాన బలమును నువ్వు గుర్తెరగాలి. పౌలు గారు అదే అంటారు. మరి ఆయన పునరుద్ధాన బలమును నేను పొందునట్లు ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరుగు నిమిత్తం. చూడండి, ఆ మాట అంటారు. నేను ఆయన్ను ఎరిగాను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఏసయ్యగానే తెలుసు, కానీ ఆయన పునరుద్ధాన ప్రత్యక్షత తెలియదు చాలామంది. ఆయన పునరుద్ధానుడయ్యాడు. మనం కూడా కొన్ని విషయాల్లో పునరుద్ధాన బలాన్ని పొందాలి. మనం కూడా కొన్ని విషయాల్లో పునరుద్ధాన ప్రత్యక్షతను పొందాలి. ఈ అనుభవాలు ఉండవు. నేను ఒక 4 విషయాలు చెప్తాను చూడండి. ఇక్కడే పౌలు గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం. ఎందుకంటే ఈ శిష్యులు ఆయన గుర్తుపట్టలేదు, మరి ఆయన గుర్తుపట్టలేదు. ఇవన్నీ పౌలు గారు చదువుకున్నారు కదా. నేనైతే అలా ఉండకూడదు. ఏ క్షణాన యేసయ్య వచ్చి నా ప్రక్కన నిలిచి ఉన్నా ఆయన నేను ఎరగాలి, ఆయన నేను గుర్తించాలి, ఆయన నేను గుర్తుపట్టాలి. మరియ గుర్తించలేకపోయింది, పేతురు గుర్తించలేకపోయాడు, ఎమ్మాయి మార్గంలో ఉన్నవారు గుర్తించలేకపోయారు, శిష్యులు గుర్తించలేకపోయారు. ఎందుకంటే వీరికి ఏసయ్యగానే తెలుసు, కానీ ఆయన పునరుద్ధాన ప్రత్యక్షత తెలియదు. రోజున క్రైస్తవులారా, మనం ఒక మెట్టు ఎదిగి ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధాన బలం ఎరిగినప్పుడు ఆ పునరుద్ధాన బలం నీవు పొందుకుంటావు. ఆ బలముతో నీవు నీ కొరకు కేటాయించబడిన ఆ నిత్య యెరూషలేము సియోనులోనికి నీవు ప్రవేశిస్తావు. అందుకే పౌలు గారు చాలా చక్కటి విషయాలు కొన్ని చెప్పారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుంటారండి. ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం ఒక 4 విషయాలు ఎక్కడే వ్రాయబడ్డాయి చూడండి. ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం, 1 సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను. ఇది ఒక అనుభవం. 2వదిగా, ఇదివరకే నేను గెలిచి తినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను అనుకోలేదు. 3వదిగా, దేని నిమిత్తం నేను పట్టబడి తినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. 4వదిగా, వెనుకున్నవన్నీ మరచి. దేని కొరకు ఇవన్నీ చేస్తున్నావు పౌలు గారు? ఎవరన్నా నిన్ను కనపరచాలనా? ఎవరన్నా నీకు గోల్డ్ మెడల్ ఇవ్వాలనా? ఎవరన్నా నీ గురించి సాక్ష్యం చెప్పి ఒక ఉద్యోగం ఇప్పించాలనా? కాదు. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? పూర్వం శిష్యులు, ఆయనను వెంబడించిన స్త్రీలు ఎవరు ఆయన పునరుద్ధాన బలమును గుర్తించలేకపోయారు. నేను అలా ఉండకూడదు. నేను ఆయన పునరుద్ధాన బలమును గుర్తించాలి. చెప్పండి ఆమేనని. ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరగాలి. దాని కొరకు నేనేం చేస్తున్నానో తెలుసా? దాని కొరకు 4 విషయాలు చెప్తాను. ప్రతి వ్యక్తి నా మాటలు కొంచెం ఆత్మీయంగా గమనించాలి. ఆయన పునరుద్ధాన బలము నీవు పొందుకోవాలన్నా, ఆయన పునరుద్ధాన బలము నీవు ఎరగాలన్నా, మొట్టమొదటిగా నీ జీవితంలో సమస్తమును పెంటతో సమానముగా ఎంచాలి. తలపైకి లేపు నా మాటను వినండి. పౌలు గారు
అసలు ఈ మాట పౌలేనా మాట్లాడిందని చాలా రకాలుగా నేను ఆలోచించా. ఎందుకంటే పౌలు చాలా 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 హై క్లాస్ స్టూడెంట్, చాలా గొప్ప విద్యార్థి. పనికిమాలిన మాటలు మాట్లాడేవాడు కాదు పౌలు. అసలు ఈ మాట పౌలు ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే శిష్యులైన విద్య లేని పామరులు పెద్ద చదువుకోలేదు, కానీ పౌలులాగా ఉన్నతమైన విద్య చదివిన వ్యక్తికి మరొకరు ఎవరో కనపడరు. అంత గొప్ప విద్యార్థి పౌలు. ధర్మశాస్త్రం ఇంకా దానిలో ఉన్న మొత్తం ప్రతిదీ సమస్తము ఎరిగినవాడు. మరేంటి ఒక చదువు లేనివాడు మాట్లాడినట్టు పెంటతో సమానం అంటాడు? ఇంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటానికి కారణం ఏమిటి? పౌలు చదువు రానోడు మాట్లాడాడంటే వాడు మొరటోడు, వాడికి ఏం తెలియదు అనుకోవచ్చు, కానీ చాలా ఉన్నతమైన వ్యక్తి పౌలు. కానీ ఇక్కడ ఒక నీచమైన మాట మాట్లాడారు. ఎందుకో తెలుసా? ప్రపంచములో ఇక దీనికన్నా నీచమైనది పౌలు గారికి ఇంకొకటి కనపడలా. దేనికన్నా? చెప్పడానికి సిగ్గుపడుతున్నారేంటి? దేనికన్నా? పెంట కన్నా. అందుకు ఆ మాట అక్కడ వాడాడు. చాలా చూశాడు ఏది నీచమైనది అంటే ఈ పెంట కన్నా నీచమైనదికి ఏది కనపడలా పౌలుకి. అందుకనే ఎలాగైనా సరే నేను పునరుద్ధాన బలమును ఎరగడానికి నా చుట్టూన్న సమస్తమును దేనితో ఎంచుకున్నాడు? పెంటతో. ఈ అనుభవం నేటి క్రైస్తవులకు ఉంటే యేసయ్యను నువ్వు ఎందుకు గుర్తించలేవు? ఆయన పునరుత్థాన బలాన్ని నువ్వు ఎందుకు అనుభవించలేవు? పునరుత్థానము తర్వాత ఆయన ఎంతమందిని సమాధానపరిచాడు, ఎంతమందిని ఆశీర్వదించాడు, ఎంతమందికి ఆహారం పెట్టాడు. మరి నువ్వెందుకు ఆ బలాన్ని పొందలేకపోతున్నావు అంటే నువ్వు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచడంలా. అనేకమైన వాటిని ఇంకా మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే పౌలు కన్నా ఏది గొప్పగా పౌలుకు కనపడిందో దానిలో ఉన్న సమస్తమును పెంటతో సమానంగా భావించాడు. ఇది నాకొద్దు. దేవుని కన్నా నాకేది ఎక్కువ కాదు. దేవుని కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. మొట్టమొదట దేవుడే, మొట్టమొదట యేసయ్యే. ఇంత నీచముగా పౌలు ఎందుకు మాట్లాడంటే అది ఇవన్నీ వ్యర్థమే. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, యేసు తర్వాత ఇక ఏదైనా వ్యర్థమే. ఆమేనని చెప్పండి. యేసయ్య తర్వాత ఇక అది ఏదైనా పెంటతో భావించాలి క్రైస్తవుడు. అలా భావించినప్పుడే నువ్వు ఆయన పునరుత్థాన బలమును ఎరుగుతావు. ఆయన పునరుత్థాన ప్రత్యక్షతను నీవు అనుభవిస్తావు. మనం అలా భావించం, మనం అలా ఎంచుకోలేం. మనకి యేసయ్యే తర్వాత మొదట డబ్బు, మొదట పిల్లలు, మొదట ఉద్యోగం, మొదట ఆస్తి, మొదట బంగారం, ఇక తర్వాత యేసయ్య. నీ ప్రక్కన నిలబడి మరి అంటాడు, అయ్యా ఎవరయ్యా నువ్వు? ఆయనే, కానీ గుర్తించలేవు. నీ ఇంటికి వచ్చింది యేసయ్యే, నిన్ను భుజం తట్టి లేపింది యేసయ్యే, కానీ నువ్వు గుర్తించలేవు. ఎందుకంటే నువ్వు పెంటతో సమానంగా ఎంచుకోవడంలా. అన్నీ నాకు ప్రియమైనవే, అన్నీ నాకు కావాలి. దేవుని ప్రియులారా, ఏది నీకు ముఖ్యం?
ఏది నీకు అవసరం, ఏది నీకు అవసరమైనది, ఏది నీకు కావాల్సింది? ఒక గొప్ప దైవజనుడు గమాలేలీల పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వ్యక్తి, బహుధర్మశాస్త్రములను నిష్ఠగా పాటించిన వ్యక్తి, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం నా చుట్టూ ఉన్న సమస్తమును నేను పెంటగా భావించాను. అదొక పెంట, దాని జోలికి నేను వెళ్ళేదేంటి? అదొక రోత, దానిలో నేను అడుగు పెట్టేదేంటి? నాకు యేసయ్యే ముఖ్యం. అలా నీ ఉన్నట్లయితే పౌలు వలే, అందుకే పౌలు అంటాడు, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం. లేచినాడు రా, సమాధి గెలిచినాడు రా, జై జై అంటున్నారు. ఎంతవరకు నీ చుట్టూ ఉన్న సమస్తాన్ని పెంటగా భావించావు? అబ్రహాము, ఇస్సాకు. కుమారుణ్ణి ఎవరు వద్దనుకుంటారు? కుమారుణ్ణి ఎవరు త్రోసిపుచ్చుకుంటారు చెప్పండి? కుమారుని ఎవరు వద్దనుకుంటారు? 20-30 సంవత్సరాలు వచ్చినా వాడి కాళ్ళు చేతులు పడిపోయి, పక్షవాతం వచ్చి పడిపోయినా, ఆ తల్లికి ఆ కాళ్ళు చేతులు మళ్ళీ రావని తెలిసినా వాడికి శుభ్రంగా అన్నీ శుభ్రం చేసి నీట్గా మంచిగా బట్టలేసి చర్చికి తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తుంటుంది నా దగ్గర. ఆమెకి తెలుసు వాడి వల్ల ఏం యూజు లేదని, వాడి వల్ల అసలు ఏ ఉపయోగం లేదని ఆమెకి తెలుసు. అంటే ఎవరు వదులుకుంటారు? పిల్లల్ని ఎవరు వదులుకుంటారు? ఒకవేళ పిల్లలుగా మా తల్లిదండ్రులు మాకు అవసరం లేదు అని మీరు వదులుకుంటే వాళ్ళు వదులుకోలేరు. కానీ అబ్రహాం వదులుకున్నాడు. అబ్రహాం వదులుకున్నాడు. అబ్రహాములో ఉంది ఒకటే, యేసయ్య పునరుద్ధాన బలమును నేను ఎరగాలి. ఇక ఇదంతా నాకు దేనితో సమానం? అంతే. ఒక్కగానొక్క కుమారుడు అబ్రహాం, పోనీరా బాబు, నాకు దేవుని పునరుద్ధాన శక్తి కావాలి. ఒక్కగానొక్క కుమారుడు, అబ్బా చాలా ఎర్రగా ఉన్నాడు రా నాయన, రే 100 సంవత్సరాల తర్వాత మరలా నీ వల్ల కూడా కాదురా బాబు, రే నీ కొడుకురాంటే, ఇవన్నీ నాకు అవసరం లేదు. యేసయ్య తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, నీ కొడుకుని తెచ్చి బలి అని. ఇక నాకు ఇది పెంటే. పౌలు గారిలాగా సమస్తము ఈరోజు మనం అలా భావించలేకపోతున్నాం. ఈరోజు మనం అలా ఉండలేకపోతున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వాక్యంలో నువ్వు తీసుకొచ్చి కొడుకుని బలి అని చెప్పారు. అదే కదా, నువ్వు తీసుకొచ్చి నీ కుమారుణ్ణి, 22వ అధ్యాయం 2వ వాక్యమా? వెంటనే ఓహో, ఇది దేవుని కన్నా నేను కొంచెం ఎక్కువగా ప్రేమిస్తున్నట్టున్నాను, దేవుడు ఇష్టపడలేదు, ఇది పెంట. ఏలీ అలా చేయలేదు. అదే సమయంలో ఒక ప్రవక్త పతనమైపోవడానికి కారణం ఏమిటంటే, దేవుడు అంటారు నాకంటే. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29వ వాక్యాన్ని చూడండి. నాకంటే అంటాడు దేవుడు. 2వ అధ్యాయం 29వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29వ వాక్యం. నాకంటే దేవుడు చెప్తున్నారు, పెంటతో సమానముగా భావించవలసిన నీ కుమారులను, నీ ఆస్తిని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీకున్న
పలుకుబడిని గొప్ప చేసుకుంటున్నావు. ఎలా పునరుద్ధాన బలమును ఎరుగుతావు? ఇంక నువ్వు ఎలా పునరుద్ధాన బలమును గుర్తుపడతావు? అబ్రహాము గురించి నేను చదువుతున్నప్పుడు పౌలు గారు హెబ్రీ పత్రికలో చెప్తారు, మృతులను సహితము లేపుటకు 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వాక్యంలో, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము ఎరిగినవాడై. పౌలు గారు అంటారు, పౌలు గారు ఎలాగైనా సరే ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరగాలి, గుర్తించాలి. మరి దాని కొరకు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానయ్యా? పొద్దున్నే లేచి శుభ్రంగా రెడీ అయిపోయి మంచి బట్టలు కట్టుకొని అన్నీ తగిలించుకొని లేచినాడు, సమాధి గెలిచినాడని పాటలు పాడుకుంటూ వస్తున్నాను. పౌలు అంటాడు, నేను అలా చేయను. నేనైతే ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం నేనైతే సమస్తమును పెంటగా భావించా. నువ్వు ఎలా భావిస్తున్నావో నాకు తెలియదు ప్రియులారా. నువ్వు ఒకవేళ ప్రేమగా భావిస్తున్నావేమో, దేవుని కన్నా గొప్పగా భావిస్తున్నావేమో, ఆ వ్యక్తిని దేవుని కన్నా గొప్పగా భావిస్తున్నావేమో, ఆ ఉద్యోగాన్ని దేవుని కన్నా గొప్పగా భావిస్తున్నావేమో, నీకు ఇచ్చిన పిల్లలను ఏమండి దేవుని కన్నా గొప్పగా భావిస్తున్నావేమో, నాకైతే తెలియదు. ఒకవేళ అలా నీవు భావిస్తూ ఉంటే ఆయన నీ ప్రక్కనే ఉన్నా నువ్వు గుర్తించలేవు. మరి ఎలాగా ఆయన నీ ప్రక్కనే ఉండి నిన్ను పిలుస్తున్నా నువ్వు గుర్తించలేవు. ఆయన పునరుద్ధాన బలమును నీవు ఎరగలేవు. ఒకటి, ఆయన పునరుద్ధాన బలము ఎరగాలంటే మొట్టమొదటిగా సమస్తమును మనం పెంటగా భావించాలి. ఇక దేవుని కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. ఆ అమ్మాయి ఎక్కువ కాదు, ఆ అబ్బాయి ఎక్కువ కాదు, ఇక ఆ వ్యక్తులు ఎక్కువ కాదు, ఆ ప్రేమలు ఎక్కువ కాదు. దేవుని కన్నా నాకేది ఎక్కువ కాదు. మొదట దేవుడు. ఆమె నేను చెప్పరేంటి? కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. రెండవదిగా మరొక మాట కూడా చెప్తాడు పౌలు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం మొదటిగా నేనేం చేశానంటే సమస్తమును పెంటగా భావించాను. రెండో మాట ఏం చెప్తాడు చూడండి, ఇది వరకు నేను గెలిచాను అని నేను అనుకోవడం లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక వ్యక్తి యేసయ్య పునరుద్ధాన బలమును గుర్తించాలంటే ఎప్పటికీ ఇది నేను గెలిచాను అని అనుకోకూడదు. పౌలు అలా అనుకోవడం లేదు. వాస్తవానికి శిష్యుల కన్నా ఎక్కువ సేవ చేశారు పౌలు. శిష్యుల కన్నా ఎక్కువ గ్రామాలు తిరిగారు పౌలు. శిష్యుల కన్నా ఎక్కువ మందికి సువార్త ప్రకటించాడు పౌలు. అయినా పౌలు ఒక మాట అంటాడు, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం ఇది వరకే నేను గెలిచాను ఇంకా అయిపోయింది అని నేను అనుకోవడం లేదు. ఈరోజు చాలామంది ఇదే అనుకుంటారు. ఒక్కసారి బైబిల్ చదివామంటే ఇక అయిపోయింది, గెలిచేశాను నేను ఇంక అయిపోయింది. ఒకరోజు ప్రార్థన చేసుకున్నావంటే అబ్బా చూసావా నువ్వు ప్రార్థన చేసుకోలేదు, నేను చేసుకున్నాను, అయిపోయింది, నేను గెలిచేశాను. మీకు అర్థమయ్యేటట్లు చెప్పనా, భక్తిలో ఎదిగిన వారు ఉంటారు, కొంచెం ప్రార్థన తెలిసి వాక్యం తెలిసి ఏమండి కొంచెం ఎదిగిన వారు ఉంటారు. వారు భక్తి రాని వారు కొంతమంది ఉంటారు. రాని వాళ్ళకు కొంచెం ప్రార్థన చేయడం రాదు, బైబిల్ చదువుకోవటం రాదు. ఎదిగిన వారు రాని వారిని చూసి అబ్బా ఇక నేను గెలిచేశాను, అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది, రేపు ప్రభు వస్తే వెంటనే నన్నే పిలుస్తారంటే అసలు నిన్ను పిలవడం, నిన్ను ఎలా పిలుస్తాడు?
మన ప్రాణము దేవుడు తీసుకునే అంత వరకు, దేవుడి యొద్దకు మనల్ని పిలుచుకునే అంతవరకు దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. ఇక నేను గెలిచాను అని అనుకోకూడదు. నా మాట అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను గెలిచాను, నేను సంపూర్ణ సిద్ధి పొందాను, నేను పరిపూర్ణుడిగా మార్చబడ్డాను, ఇక నేను పరిశుద్ధుడిని అయిపోయాను. ఈ కహానీలు ఆపండి. ప్రపంచానికి మాదిరిగా ఉన్న పౌలే అంటారు, నేను ఇంకా గెలవలేదు. ఏంటి పౌలు గారు, మంచి పోరాటం పోరాడానన్నావు, నా కొరకు నీతి కిరీటం ఉంటుందన్నావు, అయినా నువ్వు గెలవలేదా? గెలిచి తిన్నని నేను అనుకోవట్లేదు, ఎప్పుడు అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, ఇక 1 సంవత్సరం భక్తి చేసాం, అమ్మయ్యా ఇంక చాలు అని అనుకోకూడదు. ఇక 2 సంవత్సరాలు భక్తి చేశాను, ఇక అయిపోయింది, నాకన్నా గొప్పవాడు లేడు అనే భ్రమలో బ్రతకకండి. దేవుని బిడ్డలు ఎప్పుడైనా ఇది వరకే, ఇక నేను గెలిచాను, ఇప్పుడు నేను చేయాల్సింది ఏమి లేదు, నువ్వు రావా నన్ను తీసుకుపోవా అని అనకూడదు. నువ్వు ఏం గెలిచావు అసలు? నువ్వు ఎక్కడ గెలిచావు? నువ్వు ఎక్కడ గెలిచావు? ఒక వారం దశం భాగం ఇస్తేనే ఇక నేను అయిపోయింది, నేను ప్రార్థనా పరుణ్ణి, ఆ శంకరా పరిసేయుడా ఆకాశం వైపు కన్నులెత్తి కేకలేస్తూ. దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలు ఎప్పుడు ఈ గర్వం, ఈ మాటలు మానాలి. క్రైస్తవ జీవితం అనేది ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఒక్కసారి బైబిల్ పూర్తి చేస్తే అయిపోయేది కాదు. గెలిచాను, ఇక గెలిచాను, సాధించాను, ఇల్లు కట్టాను, ఇక సాధించాను, పెళ్లి చేసుకున్నాను, ఇంకా సాధించాను. లోకంలో ఉన్నవారు చాలామంది చూడండి, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఇక అయిపోయింది నేను గెలిచానని అనుకోరు. ప్రపంచంలో కోటీశ్వరుల జాబితాలో మన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఎవరో ఉంటారు. ప్రపంచంలో బిలీనియర్స్లో ఒక అతను ప్రపంచంలోని బిలీనియర్స్. ఈ మధ్య వాళ్ళ కొడుకు ఒక వాచ్ పెట్టుకున్నాడు, పోయిన వారం నేను చూశాను. ఇంచుమించు ఎన్నో కోట్లు ఉంది ఆ వాచ్. వాళ్ళ కోడలు ఒక బ్యాగ్ తగిలించుకుంటే చిన్న బ్యాగ్, అది దాంట్లో ఒక మొబైల్ ఫోన్ కూడా పట్టదు, 1/2 కోటి అంటే ఆ బ్యాగ్. ప్రపంచంలో ఉన్న బిలీనియర్, ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉన్నాడు. రిలయన్స్లో ఉప్పు అమ్ముకుంటున్నాడు, తెలుసా మీకు? ఉప్పు అమ్ముకుంటున్నాడు, ఉప్పు, ఉల్లిపాయలు, కూరగాయలు. మీకేం అవసరం? మీరు మరలా అట్లా దారికి వెళ్ళి చూడండి, అక్కడ పెట్రోల్ అమ్ముకుంటుంటాడు. రిలయన్స్ పెట్రోల్ బంక్ అని ఉంటుంది. ఇంకొక చివరికి వెళ్ళండి, ఇంకొక పాయింట్ కనపడుతుంది. ఇవన్నీ కాదా, ప్లే స్టోర్లో ఎజియో అనే యాప్ ఉంటుంది, దాంట్లో బట్టలు ఉంటాయి, బట్టలు అమ్ముకుంటుంటాడు. ఏంటి మీ సీక్రెట్ ఏంటంటే, ఇక నాది అయిపోయిందని లేదు. కానీ దేవుని బిడ్డలకు మాత్రం ఎక్కడ లేని గర్వం వస్తుంది. అబ్బా, 1 నెల 4 వారాలు వస్తే ఇక చాలు, 2 వారాలు ఆబ్సెంట్ పెడదాం, గెలిచేసాం మనం, అయిపోయింది, ఇక అయిపోయింది. మరలా అబ్బో, రోల్ మోడల్ మాత్రం నేను అంబానీ కావాలి, గెలిచేసాను, అబ్బా 2 రోజులు ఉపవాసం ఉన్నాను, అయిపోయింది. ప్రియులారా, పౌలు గారు అంటారు, ఇది వరకే నేను గెలిచితినని నేను ఎప్పుడు చెప్పండి ఎప్పుడు అనుకోకూడదు. దేవుని బిడ్డలు, నేను సంపూర్ణ సిద్ధి పొందాను, నేను పరిశుద్ధుడిగా మారిపోయాను, ఇక నా భక్తి జీవితం అయిపోయింది, ఇక చాలు అని అనుకున్నావో, నీకన్నా దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు.
ఆ సొంకరి పరిచయని ప్రార్థనలో వాడేమో గెలిచాను, పోరాడాను, ఇంక అయిపోయింది, జీలకర్ర కూడా, నా ఇంట్లో ఉన్న జీలకర్ర కూడా ఇచ్చేశాను దేవుని మందిరానికి అనుకున్నాడు. కానీ అక్కడున్న సొంకరి ప్రార్థన చూడండి, సొంకరి ప్రార్థన, అది ముగింపు లేని ప్రార్థన. ముగింపు లేని ప్రార్థన. వాడు ఏమంటారు? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ఏమంటారు? అతను ఏమంటాడు? సొంకరా పరిసయుడా? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను నాకు, అంటే ఇంకా ఉంది, అది ముగింపు లేదు. ముగింపు లేదు. ఇక నేను గెలిచేశాను, బైబిల్ అంతా చదివేశాను, వాక్యం అంతా తెలుసుకున్నాను, ఇక సేవ అంతా తెలుసు, నాకు ఇంక అన్నీ తెలుసు, ఏముంది, 4 పాటలు పాడదాం, 4 స్టేటస్లు పెడదాం, అయిపోయింది, గెలిచేశాను, నేను గెలిచేశాను అనుకుంటే ఏదో ఒక సమయంలో పడతాం. ఏసన్న గారికి ఒక ఆమె చెప్పిందట, అన్నయ్య నేను వాళ్ళ ఫ్యామిలీ లాగా కాదు, వాళ్ళు వారానికి ఒక సినిమా చూస్తారు, నేను నెలకోటి చూస్తాను. ఈమెకి నేను గెలిచాను అనుకుంటుంది. అర్థమవుతుందా? ఆయనకి 3 ఉన్నారు అన్నయ్య, మా ఆయనకి 2. ఈమె గెలిచాను అనుకుంటుంది. పౌలు గారు ఎప్పుడు అంటారు, దేవుని బిడ్డలు ఎప్పుడు నేను గెలిచాను, ఇక నా పని అయిపోయింది, నేను గెలిచానని అనుకోకూడదు. నువ్వు అనుకున్నావంటే నీలో సోమరితనం ప్రవేశిస్తుంది. దేవుని బిడ్డలు ఏం చేయాలో తెలుసా? ఎప్పటికప్పుడు ద్రాక్ష తోటను కాపుగాసే ఆ తోటమాలిలాగా మన జీవితాన్ని ప్రతినిత్యం మనం కాపాడుకోవాలి. అలా ఒకవేళ నేను గెలిచాను అని అనుకుంటున్నావో, నీ తోటను నీవే పాడు చేసుకున్న వ్యక్తి అవుతావు. తోట పాడైపోతే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30, 31, 32, 34వ వాక్యం వరకు చదివితే, ముండ్ల తుప్పలు, బలు రక్కసి చెట్లు, కలుపు మొక్కలన్నీ చేరి మన తోటను పాడు చేస్తాయి. గెలిచాను అని అలసిపోకండి. ఇది వరకే నేను గెలిచాను, నీకన్నా తక్కువ ఉన్నవారిని చూసి, నీకన్నా ఏమీ లేని వారిని చూసి అయిపోయింది గెలిచాను అని అనుకోకండి. పౌలు గారు అలా అనుకోవట్లా. ఎందుకంటే పౌలు గారి దర్శనం ఒక్కటే, ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరగాలి. మరి దాని కొరకు నువ్వేం చేస్తున్నావు పౌలా అంటే, సమస్తమును పెంటగా భావించాను, ఒకటి. రెండవదిగా, ఇది వరకే నేను గెలిచి తిని అని అనుకోవడంలే. నేను అనుకోకూడదు ఇంకా అయిపోయింది, నా సేవ అయిపోయింది ఇంకా అని నేను అనుకోకూడదు. నేను అనుకుంటే నాకన్నా వెర్రోడు ఇంకొకడు ఉండడు. మీరు కూడా అనుకోకూడదు మా విశ్వాస జీవితం అయిపోయింది అబ్బా ఇక ఇక్కడితో ఎండు అని అనుకుంటే నీకన్నా పిచ్చోడు ఇంకొకడు ఉండడు. దేవుని బిడ్డలో మనం ప్రతిరోజు ఉపదేశాన్ని నేర్చుకునే వ్యక్తులమై ఉండాలి. ఆమేనని చెప్పండి చేతులపై, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం మూడవదిగా మరొకటి చేశారు పౌలు. అక్కడే ఉంటాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యంలోనే ఉంటాయి. ఏమంటాడు? దేని నిమిత్తము నేను పట్టబడి తినో దానినే పట్టుకుంటాను. అది ఈ మాట జాగ్రత్తగా వినాలి. దేని నిమిత్తం నేను పట్టబడి తిన్నో దానినే నేను పట్టుకుంటాను, ఇక వేరే దాన్ని పట్టుకోను. వేరేది నాకు అవసరం లేదు. అసలు నేను దేని నిమిత్తం పట్టబడ్డాను? ఈ మాట కొంచెం వినండి. యేసయ్య నన్ను ఎందుకు పట్టుకున్నారు? ప్రతి విశ్వాసి ఈరోజు గమనించాలి. మీరు యేసయ్య మనల్ని ఎందుకు పిలిచి మనల్ని పట్టుకున్నారు?
ఒక మూల ప్లేస్ ఖాళీ ఉందమ్మా, మీరు వస్తే ఖాళీ పూర్తవుతుంది, వచ్చి కూర్చోండి అని దాని కొరకు కాదు నిన్ను పట్టుకుంది. కొంచెం కానుక తక్కువైంది, నువ్వు వచ్చి కానుక వేయని దాని కొరకు కాదు నిన్ను పట్టుకుంది. ప్రతి వ్యక్తిని యేసయ్య ఎందుకు పట్టుకున్నారంటే, యుగ యుగములు యేసయ్యతో ఉండాలని మిమ్మల్ని పిలిచి పట్టుకున్నాడు. చెప్పండి ఆమేనని. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఎందుకు పట్టుకొని ఉన్నాడో దాన్ని మీరు పట్టుకోవాలి గట్టిగా. ఆయన వచ్చేంత వరకు ఎందుకు పట్టుకున్నాడు? యుగ యుగములు మనం, చెప్పండి, యుగ యుగములు మనం ఆయనతో ఉండాలి. లేదులేండి నేను విశ్వాసిని, నేను విశ్వాసంలోనే ఉంటాను, నన్ను విశ్వాసిగానే దేవుడు పట్టుకున్నాడు అంటే ఈ లోకంలో ఉన్నంత వరకే నీ విశ్వాసంలో ఉంటావు అంతే, కానీ దేవుడితో ఉండవు. ఆ మాటలు కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను సేవకుడు, ఇప్పుడు నేనున్నాను, నేను సేవకుడిని, నన్ను సేవ కొరకే దేవుడు పట్టుకున్నాడు అంటే నేను ఈ భూమి మీద ఉన్నంత కాలం సేవ కొరకే దేవుడు పట్టుకుంటాడు, కానీ తర్వాత నేను యేసయ్యతో ఉండను. మీరు విశ్వాసులు, నేను విశ్వాసిగానే ఉంటాను, దేవుడు నన్ను అందుకే పిలిచారు అంటే నువ్వు విశ్వాసిగానే నువ్వు ఉంటావు, దేవునితో ఉండవు. కానీ నిన్నైనా నన్నైనా మనల్ని దేవుడు ఎందుకు పట్టుకున్నాడంటే యుగ యుగములు యేసయ్యతో ఉండాలని. చెప్పండి ఆమేనని చెప్పండి. విశ్వాసి అయినా, సేవకుడైనా, పరిశుద్ధుడైనా, ఎవడైనా వాడి దర్శనం, అసలు దేవుడు ఎందుకు మనలను పట్టుకున్నాడంటే నీవైనా నేనైనా మనమైనా యేసయ్యతో ఆయన సింహాసనం మీద ఉండాలని పట్టుకున్నాడు. దీన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అందుకే పౌలు గారు అంటారు, దేని నిమిత్తం నేను పట్టబడ్డానో దానినే నేను పట్టుకున్నాను. నీ దర్శనం ఇదే. సంఘానికి వచ్చుచున్న వ్యక్తిగా నీ దర్శనం ఇదే. లేదండి నేను విశ్వాసిని అంటే నువ్వు విశ్వాసంలోనే ఉంటావు చచ్చేంత వరకు, దేవుడితో ఉండవు తర్వాత. లేదండి నేను సేవకుడిని, ఇలా సేవలోనే ఉండాలంటే సేవలోనే ఉంటాను కానీ దేవుడితో ఉండను. మనల్ని దేవుడు ఎందుకు పట్టుకున్నాడు తెలుసా? యుగ యుగములు ఆయనతో మనం ఉండాలని. కనుక ప్రియులారా, ఎప్పుడు క్రైస్తవుడు ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకొని చదువుకోవాలి. ప్రతి క్రైస్తవుడు, సంఘానికి వచ్చుచున్న ప్రతి దేవుని బిడ్డ ఈ మాట తప్పనిసరిగా చదువుకోవాలి. ఏంటా మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివితే, మనుషులందరికన్నా మనకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడం. చదువుకోండి ఎప్పుడు. ఈ జీవితకాలం మటుకు చాలు, ఈ జీవితకాలం మటుకు చాలు, ఈ జీవితకాలం మటుకు చాలయ్యా, ఈ విశ్వాస జీవితం చాలు అనుకుంటే పౌలు గారు అంటారు, మనకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. మంది జీవితకాలం మటుకే కాదు, యుగ యుగములు యేసయ్యతో ఉండాలి. అందుకు పట్టుకున్నాడు ఆయన, అందుకు పిలిచాడు ఆయన, అందుకు ఏర్పరచుకున్నాడు ఆయన. దీనిని నీవు అంతము వరకు పట్టుకోవాలి. చాలే, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తాగుదాం, 6 నెలలు తాగుదాం, 6 నెలలు దేవునికి. ఎందుకు దేవుడు నిన్ను పట్టుకుంది? పౌలు గారు అంటారు, దేని నిమిత్తము నేను పట్టబడ్డానో దాన్ని గట్టిగా పట్టుకుంటాను. ఎందుకు పౌలు గారు అంటే, ఎలాగైనా సరే ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరగాలి, ఆ బలములో ఉన్న ఆశీర్వాదాన్ని నేను పొందాలి. రేపటి రోజు యేసయ్య వచ్చి నా సహోదరుడా అని పిలిస్తే ఆయన గుర్తించలేకపోతే ఎలా? నేను మరి ఎలాగ ఆయన గుర్తుపట్టలేకపోతే ఎలా? అందుకే
నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, నేను దేని నిమిత్తం దేవుడు నన్ను పట్టుకున్నాడో దానినే నేను గట్టిగా పట్టుకోవాలి. సంసోన్ అలా పట్టుకోలేకపోయాడు, గెహాజీ అలా పట్టుకోలేకపోయాడు. దేవుని బిడ్డలమైన మనం అలా ఉండకూడదు. ఈ జీవితకాలం మట్టికి అనుకోకూడదు, మనం దౌర్భాగ్యం అవుతాం. మన ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణము పోయిన తర్వాత కూడా మనం యేసయ్యతోనే ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పండి. 3 విషయాలు చెప్పాను. పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం పౌలు గారు ఏం చేశారు? 1, సమస్తమును పెంటగా భావించాడు, సమస్తమును నష్టపరుచుకున్నాడు అనుకుందాం. 2వదిగా, ఇదివరకే నేను గెలిచానని మాత్రం అనుకోవడం లేదు. 3వదిగా, దేని నిమిత్తం పట్టబడ్డాడో దానిని పట్టుకున్నాడు. చివరిగా మరొక మాట చెప్పి ముగిస్తాను, అక్కడే ఉంటుంది. 3వ అధ్యాయం 10వ వాక్యం, వెనుకున్నవన్నీ మరచి. ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ఈ అనుభవంలో ఉండాలి. ఆయన పునరుద్ధాన బలం ఎరగాలంటే, ఆయనగా గుర్తించాలంటే, ఆయన పునరుద్ధానపు శక్తి నువ్వు పొందాలంటే, వెనకున్నవన్నీ మరచి ముందున్న దాని కొరకు నీవు వేగిరపడాలి. దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి. వెనకున్నవన్నీ మరవటం అంటే, తల్లపైకి లేపి నా మాటను ఆలకించాలి జాగ్రత్త. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది అవమానాలతో, నిందలతో, అపహాస్యముతో కూడుకున్న జీవితం. ఈ స్థలంలో నేను ఇలా నిలవబడి ఉన్నానంటే నాకు అవమానాలు రాకపోలేదు, నిందలు రాకపోలేదు, నా గురించి హేళనగా మాట్లాడిన వాడు లేకపోలేదు, నన్ను కించపరిచిన వాడు లేకపోలేదు. అయితే నేను పౌలు గారి ద్వారా ఒకటి నేర్చుకున్నాను. ఏంటో తెలుసా? అవి నా వెనకున్నాయి, అవి జరిగిపోయినాయి, వాటిని అన్నిటిని నేను మర్చిపోయాను. నా దర్శనం ఏమిటి? నా కొరకు ముందు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన యొద్దకు నేను చేరుకోవాలి. ఆయన యొద్దకు చేరుకోవడానికి నేనేం చేశానో తెలుసా? వెనకున్నవన్నీ మర్చిపోయాను. నన్ను నిందించిన వారిని మర్చిపోయాను, నన్ను అవమానపరిచిన వారిని మర్చిపోయాను, నన్ను హేళనగా మాట్లాడిన వారిని మర్చిపోయాను, నన్ను ఎగతాళిగా చేసిన వారిని మర్చిపోయాను. ఏమండి, నా ముందు ఒక రకంగా, నా వెనక ఒక రకంగా గోతులు దవ్విన వాళ్ళని మర్చిపోయాను. ఎందుకంటే పౌలు గారు అదే చెప్తారు, ఆయన పునరుద్ధాన బలం నేను పొందాలంటే తప్పనిసరిగా నేను ఒకటి చేయాలి. వెనకున్నవన్నీ నేను, చెప్పండి అందరూ, మీ వెనక కూడా చాలా జరిగి ఉంటాయి ప్రియులారా. మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు ఉంటారు, గొడ్రాల పిల్లల కనందానా అని హేళన చేసిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగం లేనివాడు అని హేళన చేసిన వారు ఉంటారు, నిందించిన వారు ఉంటారు, నిన్ను అవమానపరిచిన వారు ఉంటారు. అయితే ఈ శుభదినాన ఓ దైవ సేవకునిగా పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి చెప్తున్నాను, అవన్నీ వెనకున్నవి, వాటిని మర్చిపోండి. రాబోతున్నది ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ నిందలు, అవమానాలు, ఆ అపహాసాలు, ఆ పరిహాసాలు అవన్నీ డిలీట్ చేయండి. పౌలు గారు అదే అంటారు, వెనకున్నవన్నీ నేను. పౌలా, నిన్ను నిందించిన వాడు గుర్తులేడా? లేడు. నిన్ను అవమానపరిచిన వాడు గుర్తులేడా? లేడు. నిన్ను అపహాసంగా మాట్లాడిన వాడు గుర్తులేడు? లేడు. ఎందుకంటే వెనకున్నవన్నీ నేను ఏం చేశాను? మనం టార్గెట్ చేసి పెట్టుకుంటాం. ఉండాలి, మళ్ళీ నిందించే వాళ్ళు ఉండాలి, అవమానపరిచే వాళ్ళు ఉండాలి, మళ్ళీ హేళన చేసేవాళ్ళు ఉండాలి, మళ్ళీ ఎగతాళి చేసేవాళ్ళు ఉండాలి. వాళ్ళ మధ్యలోనే మనం గొప్పగా తిరగాలి. చెప్పండి, ఆమెనే చెప్పండి. ఉండాలి, నిందించే వాళ్ళు ఉండాలి, అవమానపరిచే వాళ్ళు, హేళనగా మాట్లాడే వాళ్ళు ఉండాలి. వారి మధ్యలోనే మనం ఒక రాజుగా తిరగాలి. చెప్పండి ఆమెనని. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. ఏం చేసావు?
అవన్నీ మర్చిపోయాను నేను. గుర్తులేదా? వాడు నిన్ను నిందించాడు, గుర్తులేదా? వాడు నిన్ను అవమానపరిచాడు, గుర్తులేదా? నీ గురించి హేళనగా మాట్లాడు, గుర్తులేదా? గుర్తు ఎందుకు లేవు? నేను మనిషిని కాదా? నేనేమన్నా పైనుంచి ఊడిపడ్డానా? నాకు అన్నీ గుర్తే. కాకపోతే నా వెనకున్నవన్నీ మరవమని దేవుడు చెప్పాడు. అన్నీ మర్చిపోయాను. మరి ఏంటి నీ దర్శనం? ముందున్న దాని కొరకే వేగిరపడుతున్నాను, ముందున్న మహిమ కొరకు వేగిరపడుతున్నాను, ముందున్న ఘనత కొరకు వేగిరపడుతున్నాను, ముందున్న నా దేవుడు నన్ను గొప్ప చేయటం కొరకు వేగిరపడుతున్నాను. వెనుకున్నవన్నీ యేసయ్యలో కూడా అవమానమును, నిందలను, వాటిని అన్నిటిని మర్చిపోయాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం చదువుతుంటే, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఇవన్నీ డిలీట్ చేసేసాడు. తన ప్రియులారా గుర్తుపెట్టుకోండి, శుభదినాన ఈస్టర్ పండుగ రోజున దైవ సేవకునిగా చెప్తున్నాను, నిన్ను అవమానపరిచిన వారిని, నిన్ను నిందించిన వారిని, నిన్ను హేళనగా మాట్లాడిన వారిని, నీ గురించి ఎగతాళి చేసిన వారిని, నిన్ను కొట్టిన వారిని, నిన్ను దూషించిన వారిని, వాటిని అన్నిటిని మర్చిపోండి. యోసేపులాగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యోసేపులాగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. యోసేపులాగా నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. యోసేపులాగా బహుగా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ఏలియో పనికి మాలింది ఏదో అందరిని బాధపడుకుంటూ కూర్చోండి, డిలీట్ చేయి. దాని సంగతి దేవుడు చూసుకుంటాడు. సేవకుండా అంటే దేవుడు వదిలిపెడతాడా? కుక్క సాగు చేస్తారు. నా మాట కాదు, అక్కడ నా మాట అనుకునేరు. ఆహాబు, ఆయన భార్య పేరు ఏంటిరా? ఆహాబా భార్య పేరు ఎవరు? యెజబెలు. ఏ సాగు వచ్చింది? నీకెందుకురా బాబు, నువ్వేం పట్టించుకో మాకు. నన్ను చంపుతానంది, నా మీద లేనిపోని అన్నీ మాట్లాడింది. అయ్యా నా వల్ల కావట్లేదు, నేను చచ్చిపోతాను. ఓ బద్రీ వృక్షం కింద కూర్చొని ఏడుస్తున్నాడు ఒక్కడే, నా వల్ల కావట్లేదయ్యా, నా పని అయిపోయింది. ఆ మనిషి నన్ను బ్రతకనిచ్చేటట్టు లేదు, వస్తే అంతు తేలుస్తాను అంటుంది. అంటే నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, బయలుదేరు, హోరేబుకెళ్ళు. మరి యెజబెలు, ఓరే బాబు, నీ వాళ్ళ గురించి ఒక వార్త నీకు వినపడుతుంది, నువ్వు వెళ్ళు. వెనుకున్నవన్నీ మర్చిపోయి తన ప్రయాణాన్ని ప్రారంభించి తిన్నగా దేవుని పర్వతం అనబడిన హోరేబుకు వెళ్ళాడా. వెళ్ళిన వెంటనే దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏలియా ప్రాణ భయముతో అవమానాన్ని తలంచుకొని చావాలని బాధపడ్డాడో, అదే ఏలియాకు మరణము లేకుండా అగ్ని రథములు వచ్చాయి ఏలియా కొరకు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఏలియా వెనకున్నవన్నీ మర్చిపోయాడు. అసలు నన్ను తీసుకుపో, నన్ను చంపేసే అన్నవాడు చూడండి, తనకు అసలు మరణమే లేకుండా ఏకంగా అగ్ని రథాల్లో దించెత్తుకుపోయాడు దేవుడు. వెనకున్నవన్నీ మర్చిపోండి. ఈ శుభదినాన వెనకున్నవన్నీ మర్చిపోండి. అవమానాలను మనల్ని నిందించిన వారిని, మనల్ని ఎగతాళిగా అన్నీ మర్చిపోండి. ముందున్న దాని కొరకు వేగిరపడండి. ప్రైజ్ ది లార్డ్. ముందున్న దాని కొరకు వేగిరపడండి. నా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఈడ కళలు చెప్పేవాడా, దర్శనాలు చెప్పేవాడా అని ఎగతాళి చేశారు, నిందించారు, అవమానపరిచారు. యోసేపు అవన్నీ మర్చిపోయి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒక రోజుకి ఎగతాళి చేసిన వాళ్ళందరూ వచ్చి సాగిలపడ్డారు యోసేపు దగ్గర. అందుకని పౌలు గారు అంటారు, ఎలాగైనా ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరగాలంటే
వెనకున్నవన్నీ మరచి ముందున్న దాని కొరకు వెళ్ళాలి. ఆయన పునరుద్ధాన బలం నేను ఎరగాలంటే దేని నిమిత్తం నేను పట్టబడ్డానో దాన్ని నేను పట్టుకోవాలి. ఆయన పునరుద్ధాన బలం నేను ఎరగాలంటే నేను ఎప్పుడు గెలిచి తినని అనుకోకూడదు. ఇదివరకే నేను గెలిచానికి అయిపోయిందని అనుకోకూడదు. ఆయన పునరుద్ధాన బలం నేను ఎరగాలంటే సమస్తమును పెంటగా భావించాలి. ఈ 4 అనుభవాలు ఏ విశ్వాసి జీవితంలో ఉంటాయో వారు యేసయ్య మీ ప్రక్క నిలిచి ఉండటం గుర్తుపడతారు. యేసయ్య మిమ్మల్ని పిలవటం గుర్తిస్తారు. మీతో యేసయ్య ఉండటం గుర్తుపడతారు. ఆయన పునరుద్ధానపు ప్రభావం మీరు పొందుకుంటారు. ఆ బలము చేత దేవుని పర్వతం అనబడిన హోరేబుకు మన ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. ప్రైజ్ ది లార్డ్. 4 అనుభవాలు. ఆయన పునరుద్ధాన బలం మనం పొందుకోవాలంటే 4 అనుభవాలు మనలో ఉండాలి. 1, సమస్తమును మనం పెంటగా భావించాలి, అంటే నష్టపరుచుకోవాలి. 2, మనం ఎప్పుడు గెలిచాము ఇక అయిపోయింది అని అనుకోకూడదు. 3వదిగా మనం దేని కొరకు పట్టబడ్డామో దాన్ని పట్టుకోవాలి. 4వదిగా చెప్పండి, వెనకున్నవన్నీ మరిచి. వెనకున్నవి మరవటం అంటే నిందలు, అవమానాలు, మిమ్మల్ని ఎవరెవరు ఏమేం చేశారో వాటిని అన్నిటిని మర్చిపోండి. ముందున్న దాని కొరకై వేగిరపడండి. ప్రభు ఈ మాటలు ఒక్కొక్కరిలో భద్రపరుచునుగాక.